డబుల్ యాక్షన్ బాగుంది, మరి చాలా బాగుంది మూవీ. నిజంగా బాగుంది. బాగుంది. ఎన్టీఆర్ బాగా బాగుంది, చాలా బాగుంది, చాలా పర్లేదు. ఒకటి రెండు సీన్లోనే ఉంది, ఓకే. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. సూపర్ ఉంది బ్రో. ఫైటింగ్ సీక్వెన్సెస్ హైలైట్. లేదు ఫస్ట్ సూపర్, అసలు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వాలి, ఫస్ట్ నుంచి బాగుంది. చాలా బాగుంది మూవీ. లైక్ జూనియర్ ఎన్టీఆర్ అయితే చాలా బాగున్నాడు, అసలు క్రేజీ ఉన్నాడు, చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు. ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ ఇది. మూవీ ఎలా ఉంది? మేకింగ్ ఎలా ఉంది? మేకింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. మస్ట్ వాచ్ మూవీ, చాలా చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. డెఫినెట్లీ వెయిటింగ్. అసలు ఇంకా అయిపోయిందని చాలా ఫీల్ అవుతున్నా. పార్ట్ 2 అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? క్రేజీ హిట్, సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్. చాలా బాగుంది. పక్కా బ్లాక్ బస్టర్ కన్నా ఇంకా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. అవును సార్. ఏం నచ్చింది మూవీ? ఫైట్స్ బాగా చేశారు, సాంగ్స్ బాగున్నాయి, బాగా తీశారు, బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. సార్ మస్తు ఉన్నాయి సార్, బాగుంది. ఏం నచ్చింది మూవీ? సో మొత్తం బాగుంది సినిమా. కామెడీ అసలు కేక్ లేయడానికి కూడా లేవు, అలా చూస్తూనే ఉండాలి. ఎమోషనే ఉంది మొత్తం, అసలు ఫైట్స్ కూడా ఎమోషన్తోనే గడిచిపోతాయి. ఎన్టీఆర్ యాక్షన్ ఎలా ఉంది? యాక్షన్ హైలైట్ ఉంది, కాకపోతే ఇంకా మనము ఎనీ యాక్షన్ చూసాము, కాకపోతే ఎమోషన్తో నింపేశాడు మొత్తం. తర్వాత ఎన్టీఆర్ వస్తున్నారు కదా మళ్ళీ సోలో హీరో. మనం అది యాక్షన్ మూవీ అనుకున్నాం కానీ అంతా ఎమోషనే ఉంది. కామెడీ తర్వాత పాటలు కూడా కనిపించాం మనకి, అంత బయట పెద్ద హిట్లు అయ్యాయి కానీ సినిమాలో అంతగా వెళ్ళిపోతాయి, అలాగా ఓన్లీ ఎమోషనే ఉంటుంది. ఇచ్చామన్న హైదరాబాద్కి మా ఎన్టీఆర్ అని కోసం. ఏం నచ్చింది మూవీలో అన్న కొరటాల శివ తీసే విజువల్స్ మామూలు కాదు, ఎక్కడ తగ్గేదిలే. ఇక్కడ ఎన్టీఆర్ అన్న అసలు కాళ్ళు రగరేసుకుని వచ్చాం సినిమా. బాగానే ఉందన్న. ఏం నచ్చింది మూవీలో? ఎన్టీఆర్ యాక్టింగ్ అండ్ బీజిఎం ప్లస్ పాయింట్. సూపర్ బాగా సూపర్ బాగుందన్నా. మస్తు బాగుంది, అదిరిపోయిందండి, మామూలుగా లేదు. జై ఎన్టీఆర్ అంతే. ఏం నచ్చింది మూవీలో? అంతా నచ్చిందండి, మెయిన్గా ఎన్టీఆర్ అంతే. డ్యూయల్ రోల్ అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్. కొరటాల టేకింగ్ ఎలా ఉంది? నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది, మెంటల్ మాస్. ఏం చెప్పడం రావట్లే, హైప్తో ఉన్నాం మేమంతా. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు ఈ పార్ట్ ఒక 5 సార్లు చూస్తే కానీ మళ్ళీ నెక్స్ట్ కుమ్మేయచ్చు. పార్ట్ 2కి ఎస్టాబ్లిష్మెంట్ అంతా బాగా కుదిరిందా? బాగా కుదిరిందండి, ఒక హైప్ అనేది జనరేట్ అవుతుంది ఎండ్ ఆఫ్ ద డే. లాస్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్. ఫ్లాప్ కాదండి, సూపర్ డూపర్. ఏమన్నా అట్లా అన్నారు? సినిమా ఫ్లాప్ అన్న సినిమా లెక్క ఉంది, లోపల చూడాలన్న. ఎంత పెట్టుకున్నారు? ప్రెజెంట్ అంటే 500 పెట్టుకున్నాను బ్లాక్లో. ఏంటి మరి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీని? చూడాలి, కొరటాల శివ అన్నప్పుడు ఫస్ట్ సినిమా ఫ్లాప్ కదా, సెకండ్ సినిమా ఇది ఎట్లా ఉందో చూడాలి. ఇంకా ఎన్టీఆర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ మూవీలో? ఎన్టీఆర్ అంటే యాక్షన్ మూవీ అన్న, యాక్షన్ ఆ మాత్రం లేకపోతే ఫ్యాన్స్ కూడా తీసుకోలేరు. ప్రెజెంట్ అంటే ఇంటర్వ్యూలు చెప్పిన కాళ్ళు ఎగరేసుకుని వస్తారనేసి. ఆల్రెడీ ఇప్పుడే 4M షో చూసి వచ్చాను. ఇప్పుడు 2 కాలర్ ఎగరేస్తున్నా. అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో టిల్లు 2 సక్సెస్ మీట్లో చెప్పినట్టు కాలర్ ఎగరేసుకునే సినిమా ఇచ్చాడు దేవరా అనేది. ఫుల్ మాస్ యాక్షన్. అనిరుద్ధ్కి ఇంకొక 10 కోట్లు ఎక్కించినా తప్పులేదు భయ్య. ఎట్లా ఉన్నా కూడా అందరూ వస్తారు ఎన్టీఆర్ చూడడానికి అన్న. ఎన్టీఆర్ చూస్తే ఆ మాత్రం సినిమా ఎట్లా ఉన్నా ఎన్టీఆర్ చూసుకుని వెళ్ళిపోతారు అలాగా. పర్టికులర్లీ కొరటాల శివ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. మా ఆ సింహాద్రి తర్వాత ఆ రేంజ్ మాస్ బాంబ్ ఇచ్చాడు మా ఎన్టీఆర్ అన్నకి. లిటరలీ థ్యాంక్ యూ టు కొరటాల శివ గారు, థ్యాంక్ యూ రియల్లీ.
నథింగ్ లాగా ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ యాక్షన్, సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్, క్లైమాక్స్ పిచ్చ పీక్స్. అసలు క్లైమాక్స్ వాటర్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్య. కొంతమంది సోషల్ మీడియాలో కావాలని చెప్పి లాగ్ అంటున్నారు, వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఈ జస్ట్ ఏ మాఫియా. ఆ మాఫియాని ఇగ్నోర్ చేసేయండి భయ్య. ఇగ్నోర్ చేసి ఫస్ట్ మూవీకి వెళ్ళి థియేటర్ చూశాక నచ్చుతుంది. కావద్దు మీకు నచ్చకపోతే మరిచి మీ జోబులో పెట్టుకోండి రివ్యూ అనేది. క్లిఫ్ హ్యాంగర్ లాస్ట్ 40 minutes క్లిఫ్ హ్యాంగర్లా ఉంటుంది మనకి. ఎక్సైటెడ్గా పార్ట్ 2 కూడా చూడాలనేసి ఆ విధంగా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం ఖచ్చితంగా అది. మీరు చూసారా మూవీ? ఎలా ఉంది? చూసానండి, బాగుంది. ఎన్టీఆర్ గారు మాట ఇచ్చారంటే మాట మీద నిలబడతారంటే, ఆయన ముందే చెప్పారు కాలర్ ఎగరేసుకోవాలని. ఆయన మాట ఇచ్చారంటే మాట మీద నిలబడతాడంటే. మీకేం నచ్చింది మూవీలో? మూవీ మొత్తం బాగుందండి, సూపర్. అసలు లాస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్టు క్లైమాక్స్ అసలు సూపర్, చెప్పాల్సిన పనే లేదు అసలు. విజువల్స్ ఎలా ఉన్నాయి? సూపర్ అండి, దానిలో ఏ వంక పెట్టాల్సిన అవసరం లేదు అసలు. జాన్వీ కపూర్ క్యారెక్టర్ లో యాక్షన్ బాగా చేసినాడు సార్. జాన్వీ కపూర్ బి యాక్షన్ బాగా చేసినాడు సార్. కుర్రాడా శివ ఈ సినిమా వాళ్ళు వచ్చేసారు సార్.